హాయ్ అండి, ఐఎమ్ బాబా. ప్లీజ్ సబ్స్క్రైబ్ బాబా అకాడమీ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్. ఈరోజు ముఖ్యంగా టీచర్ రీసోర్స్ బుక్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనేటువంటి విషయాన్ని సింపుల్గా తెలియజేశానండి. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ముఖ్యంగా టీచర్ రీసోర్స్ బుక్ని రెండు విధాలుగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆ రెండు విధాలని సింపుల్గా తెలియజేస్తాను. మొబైల్లో అయినా కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఫస్ట్ వెబ్సైట్లో ఎలా చేసుకోవాలంటే డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఏపీ అని టైప్ చేయండి. ఆ తర్వాత ఈ విధంగా schooledu.ap.gov.in కనిపిస్తుంది. ఫస్ట్ లింక్ దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇంటర్ఫేస్ ఈ విధంగా కనిపిస్తుంది. దీనిలో ముఖ్యంగా ఇక్కడ అదర్స్ అనే వాటిపైన క్లిక్ చేయండి. దాంట్లో టీచర్ రీసోర్స్ బుక్ కనిపిస్తుంది, దానిపైన క్లిక్ చేయండి. టీచర్ రీసోర్స్ బుక్ పైన క్లిక్ చేస్తే ఈ విధంగా టీచర్ రీసోర్స్ బుక్ అనేది ఇటువంటిది ఈ ఆప్షన్ ఈ విధంగా కింద కనిపిస్తుంది. కింది భాగంలో కొంచెం స్క్రోల్ డౌన్ చేయండి. స్క్రోల్ డౌన్ చేస్తే క్లాస్, సబ్జెక్ట్, చాప్టర్, టైపు, సెర్చ్ అనేటివి కనిపిస్తాయి. దీనిలో మనం క్లాస్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. థర్డ్ క్లాస్ అయితే థర్డ్, ఫిఫ్త్ అయితే ఫిఫ్త్, ఎయిత్ అయితే ఎయిత్, 3 క్లాసెస్కి మాత్రమే ఉంటాయి. అదేవిధంగా సబ్జెక్ట్లో ఈవీఎస్, మ్యాథ్స్, తెలుగు వీటిలో ఏది కావాలంటే సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే చాప్టర్ 1, 2, యాన్యువల్ ట్రాకరా, మంత్లీ ట్రాకరా, పెడగాజికల్ ప్రాక్టీసెసా, సెల్ఫ్ ఎవాల్యుయేషన్ క్వశ్చనైరా, ఏది కావాలంటే అది దానిలో సెలెక్ట్ చేసుకోవాలండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత చూడండి, ఇప్పుడు క్లాస్ 3 ఈవీఎస్ చాప్టర్ 1 సెలెక్ట్ చేసుకొని పీడిఎఫ్ రూపంలో సెర్చ్ పైన నొక్కండి. ఇక్కడ సెర్చ్ పైన నొక్కిన వెంటనే ఇక్కడ చూడండి ఈ విధంగా కనిపిస్తుంది. ఏమి వ్యూ డౌన్లోడ్ చూడొచ్చు. ఇక్కడ అదే చాప్టర్ 1 అనేది కనిపిస్తుంది. కింది భాగంలో డౌన్లోడ్ అనేటువంటి ఆప్షన్ కనిపిస్తుంది. ఈ డౌన్లోడ్ పైన క్లిక్ చేయండి. మీ యొక్క సిఎఫ్ఎంఎస్ నెంబర్ని అడుగుతుంది. ఈ సిఎఫ్ఎంఎస్ నెంబర్ పైన మీరు సిఎఫ్ఎంఎస్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ బటన్ నొక్కండి. సబ్మిట్ బటన్ నొక్కితే సేవ్డ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. అంటే ఆటోమేటిక్గా మీ బ్రౌజర్లో అది డౌన్లోడ్ అయ్యి ఉంటుంది. మీ డివైస్లో డౌన్లోడ్స్లో వెళ్ళి చూసుకుంటే ఈ విధంగా మొత్తం ఆ చాప్టర్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా వచ్చి ఉంటుంది. ఈ విధంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ దీక్షలో ఎలా చేయాలంటే దీక్ష మొబైల్లో కూడా అంతే. ఈ దీక్ష మొబైల్లోకి వెళ్తే సెర్చ్ బటన్ ఉంటుంది. సెర్చ్ బటన్ పైన ఏం చేస్తారంటే మీరు టీచర్ రీసోర్స్ బుక్ అని టైప్ చేయండి. టైప్ చేసి సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే చూడండి ఫస్ట్లోనే టీచర్ రీసోర్స్ బుక్స్ ఆంధ్రప్రదేశ్ అని కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఈ విధంగా బుక్స్ అన్ని కనిపిస్తాయి. క్లాస్ 3 ఉంటాయి, క్లాస్ 5 ఉంటాయి, క్లాస్ 8. గైడ్లైన్స్ చూడండి, గైడ్లైన్స్ డాక్యుమెంట్ అండ్ టీచర్ రీసోర్స్ బుక్స్ అన్నీ కూడా మనం కావాలంటే డైరెక్ట్గా దీక్షలోనే చూసుకోవచ్చు, డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది సింపుల్ అండి. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీకు ఇలాంటి అప్డేట్స్ ఎప్పటికప్పుడు అందిస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్.